ఫైనల్లీ నా బ్రేసెస్ జర్నీ అయితే అయిపోయిందనమాట. ఈరోజు నేను తీసేస్తున్నా. నాదైతే ఓవర్ బైట్ ఫస్ట్ 4 ప్రిమోలర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇదన్నమాట. నేను అసలు బ్రేసెస్ పెట్టించుకుందాము అని అనుకుంటున్న వారు ఎవరైనా నాలాగా, అంటే నేను కూడా ఫస్ట్ భయపడ్డా ఏమవుతుంది అని చెప్పేసి. అంటే కొంతమంది అంటుంటారు సెట్ కావు, లేకపోతే పెయిన్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే అట్లా ఏం కాదనమాట. మంత్లీ చెకప్స్ అప్పుడు జస్ట్ 1 or 2 days చెకప్కి వెళ్ళిన 1 or 2 days కొంచెం పెయిన్ ఉంటుంది. అండ్ మనం అది భరిస్తాం అనమాట. ఎందుకంటే వీ నీడ్ దట్ స్మైల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ. అపాయింట్మెంట్ అయిపోయింది. పైన క్లియర్ రిటైనర్స్ ఇచ్చారు, ఐ మీన్ ట్రాన్స్పరెంట్. అండ్ కింద ఫిక్స్డ్, లోపల నుంచి వేస్తారు కింద అక్కడ. అండ్ క్లీన్గా పెట్టుకోవాలంటే కనుక రిమూవబుల్ రిటైనర్స్ని సజెస్ట్ చేస్తారు ఎక్కువ డాక్టర్స్. ఫిక్స్డ్ రిటైనర్స్ అంటే ఇంకా అది మనం 2-3 years ఉంచుకోవాలి, తర్వాత ఉంచుకోవాలా లేదా అనేది మన ఇష్టం. రిటెన్షన్ పీరియడ్ అనేది చాలా ముఖ్యం అండ్ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఇప్పుడు మనం టీత్ చేంజింగ్ పొజిషన్లోనే ఉండే మనం బ్రేసెస్ వాడేటప్పుడు, కానీ రిటెన్షన్ పీరియడ్లో ఏమవుతుందంటే మనం ఏదైతే పొజిషన్లోకి ఇప్పుడు వచ్చాయో ఈ టీత్ అంతా, అదే పొజిషన్లో ఉండడానికి రిటెన్షన్ పీరియడ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. మనం కేర్ఫుల్గా తీసి పెట్టుకోవాలి, విరగొట్టుకోకుండా. ఒకవేళ విరగొట్టుకుంటే మళ్ళీ వెళ్ళి రీప్లేస్ చేయించుకోవాలి, కానీ డిలే చేయొద్దు. నా బ్రేసెస్ కాస్ట్ వచ్చేసి 60,000 అయింది. 1 year and 7 months ఉంచుకున్నా. మధ్యలో విరగొట్టుకుంటే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. అండ్ ఇప్పుడు రీటైనర్స్ వచ్చేసి పైనది ఇన్విజిబుల్, ట్రాన్స్పరెంట్ పైన వేయించుకున్నా కాబట్టి అది ఒక 8 months ఉంచుకోమన్నారు. అది 8 months వాడాలి. అండ్ కింద ఫిక్స్డ్ రిటైనర్స్ బిలో టీత్ లోపటి నుంచి వేస్తారనమాట. అది వచ్చేసి 3 years అట్లా ఉంచుకోవాలి. తర్వాత ఉంచుకోవాలా వద్దా అనేది మన చాయిస్ అనమాట. అదనమాట మన బ్రేసెస్ జర్నీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డూ కమెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.